జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు నుంచి వచ్చినప్పుడల్లా ఒక వింత కొత్త వాదనల్ని తెర మీదకు తెచ్చి వెళ్తూ ఉంటాడు. ఆ ముందు వారమో వచ్చాడు. నేను ఈ రాష్ట్రానికి అద్భుతమైనటువంటి అభివృద్ధి చేశాను, వ్యవస్థల్ని బలోపేతం చేశాను, నన్ను సన్మానించాల్సింది పోయి విమర్శిస్తున్నారని చెప్పాడు. నిన్నటికి నిన్న ఆయన సెల్ఫ్ సర్టిఫికేట్ ఇచ్చుకున్నాడు. బాబు ఫోన్లు ఆపేయమ్మా ప్లీజ్, ఆ ఫోన్ మాట్లాడాను ఆపేయండి కొంచెం. నా అంత మంచోడు ఈ రాష్ట్రంలోనే లేడు అనేటువంటిది సెల్ఫ్ సర్టిఫికేట్ ఇచ్చుకున్నాడు. తన వారసత్వం గురించి చెప్పుకున్నాడు. రాజారెడ్డి గారి దగ్గర నుంచి బాబాయ్ వరకు చనిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నాడు అంటే ఆయనే కారణం అన్నట్టు చెప్పేటువంటి ప్రయత్నం చేశాడు. అంటే బాబాయ్ హత్య కేసులో ఏం జరిగింది అని ఈ రాష్ట్రంలో నిక్కరేసుకున్న కుర్రాడిని కూడా అడిగితే చెప్పేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అట్లాంటి వాటిల్లో కూడా మీరు అసత్యాలని చెప్పేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది జీర్ణించుకోలేకపోతున్నారు. ఒక రెండు ముక్కలు. రాష్ట్ర రాజకీయాల్లో ఫ్యాక్షనిజం మొదలైంది వైఎస్ కుటుంబంతో. రాజకీయాలు నేరమయమైంది వైఎస్ కుటుంబంతో మొదలయ్యాయి. అంతకుముందు రాయలసీమలో ఫ్యాక్షనిజం ఉంది, ఎప్పుడో టైం ఇమ్మెమోరియల్ చరిత్ర కాలం నుంచి కూడా ఫ్యాక్షనిజం ఉంది. అది కుటుంబాల మధ్యనో వర్గాల మధ్యనో ఆధిపత్య పోరుగానో రకరకాల చారిత్రాత్మక కారణాలతో ఫ్యాక్షనిజం ఉంది. కానీ ఆ ఫ్యాక్షనిజానికి రాజకీయానికి ఎప్పుడూ కూడా జోడించినటువంటి సందర్భాలు లేవు. రాజకీయ నాయకులు ఎవరున్నా కూడా ఫ్యాక్షనిజానికి దూరంగా అదొక లా అండ్ ఆర్డర్ ఇష్యూగానే చూసేటువంటి వాళ్ళు. రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ రాజకీయాల్లో మొదలుపెట్టిన తర్వాత రాజారెడ్డి గారు క్షేత్రస్థాయిలో తనకున్నటువంటి రాజ్యాధికారాన్ని అడ్డం పెట్టుకుని ఈ ఫ్యాక్షనిజాన్లో గ్రూపుల్ని ప్రోత్సహించి రాజకీయంగా లొంగ తీసుకునేటువంటి ప్రయత్నం మొదలుపెట్టారు. మీకు 2-3 సంఘటనలు చెప్తాను, ఎందుకంటే డీటెయిల్స్ మా రమేష్ గారు ఇంకా బాగా చెప్పగలుగుతారు. పులివెందల్లో 89 గవర్నమెంటు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ తీవ్రమైనటువంటి ఫ్యాక్షనిజానికి తోడ్పాటు ఇవ్వడం మొదలైంది. ఒక్కొక్క గ్రామంలో ఎవరైతే ఆ రోజున ప్రత్యర్థిగా ఉన్నటువంటి బలంగా ఉన్న పార్టీలు ఉన్నారో వాళ్ళని ఏ రకంగా లొంగ తీసుకున్నారనేటువంటిది. పార్నపల్లి అనేటువంటి ఒక గ్రామం స్టోరీ చెప్తాం. పార్నపల్లి అనే విలేజ్లో తెలుగుదేశం పార్టీకి భారీ మెజారిటీ వచ్చింది అనేటువంటి చూసి పులివెందల నియోజకవర్గం రాజారెడ్డి గారు ఆ ఊర్లో క్యాంప్ వేసి కూర్చుని ఆ ఊర్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని చిన్న కేసు పెట్టి జైల్లోకి పంపించి ఒక కంప్రెసర్ తీసుకొచ్చి 2 కంప్రెసర్లు 3 కంప్రెసర్లు తీసుకొచ్చి ఇంటి పునాదులకు డ్రిల్ చేశారు. ఈ మోడర్న్ డేలో ఎవడు చూసున్నాడు? ఈ సమాజంలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. ఇంటి పునాదులకు డ్రిల్ చేసి డైనమైట్లను పెట్టారు. ఈ సంఘటన జరుగుతున్నంతసేపు ఊర్లో పోలీసులు ఉన్నారు. ఒక ఎస్ఐ 10 మంది పోలీసులు ఉంటే వాళ్ళను ఒక గదిలోకేసి బంధించారు. స్వయంగా ఆ రోజు రాజారెడ్డి గారు ఆ గ్రామంలో ఉన్నారు. ఆ డైనమైట్లు పెట్టి ఆ ఇంటిని పేలిస్తే ఆ ఇంట్లో పశుపక్షాదులన్నీ కూడా లోపలే ఉండి పేలిపోయినటువంటి సంఘటనలు. 2000 మంది ఆ ఊరి మీద దాడికి పోయారు. మీరు మహిళల పట్ల మీరు ప్రవర్తించినటువంటి తీరు ఈ రోజు కూడా ప్రజలు మర్చిపోలేదు. ఒక ఇంటిని డైనమైట్లు పెట్టి పేల్చేసి ఎంతటి భయానక వాతావరణాన్ని మీరు కల్పించారు అనేటువంటిది ఈరోజు సమాజానికి తెలీదు. మరి అట్లానే పెద్దకుడాల గ్రామంలో కృష్ణారెడ్డి అనేటువంటి లీడర్ ఉండేవాడు. ఆయన వీళ్ళకి బలంగా ఎదురు నుంచున్నాడు అనేటువంటి దాంతో ఒక ఏం చేసినా ఒక పకడ్బందీ స్కెచ్లు వేయడం అనేటువంటిది రాజకీయాల్లో అప్పుడే మొదలైంది. అంటే ఎవరు ఎక్కడ పోలీసుల పాత్ర ఏం చేయాలి, వీళ్ళు ఏం చేయాలి అనేటువంటిదంతా ఆయన సెకండ్ షో సినిమాకి పోయేస్తూ ఉంటే ఆయన మీద ఇక్కడ దాడి జరుగుతుంది. అదే టైంలో హైదరాబాద్లో ఉన్న రాజశేఖర రెడ్డి గారు ఓ అధికారితో గొడవ పెట్టుకుంటాడు. నేను హైదరాబాద్లో ఉన్నాను అని ప్రూవ్ చేసుకోవడానికి, ఎలిబి సృష్టించుకోవడానికి. అంటే రాజకీయంలో హింసని కొత్త పుంతలు తొక్కించినటువంటి ఫ్యామిలీ మీది. హైదరాబాద్లో ఒక అధికారితో గొడవ పెట్టుకుని రాజశేఖర రెడ్డి గారు హైదరాబాద్లో ఉన్నారని ఎలిబి చేసుకుంటారు. అదే టైంకి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ లీడర్ మర్డర్ జరుగుతుంది. పెదకుడాల కృష్ణారెడ్డి గారి మర్డర్ ఆ రోజున
ఒక చర్చనీయాంశమైంది రాయలసీమ ప్రాంతంలో. మళ్ళీ పాపాయపల్లి రఘురామరెడ్డి అని ఉండేవాడు సింగిల్ విండో ప్రెసిడెంట్, ఎట్లా చేశారు అనేటువంటిది కూడా చర్చ. ఇది ఒక లింగాల మండలంలో 3 టాప్ లీడర్స్ని ఎట్లా సరెండర్ చేసుకున్నారు మీరు అనేటువంటిది. ఇట్లా చెప్పుకుంటూ పోతే 10ల సంఖ్యలో ఈరోజు వాళ్ళ సంఘటనలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మాది స్వాతంత్ర సమరయోధులు అనేటువంటి కుటుంబం అని చెప్పినా చెప్తాడేమో రేపు పొద్దున తరానికి. కాబట్టి వాస్తవాల్ని ప్రజల ముందు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అని తెలుగుదేశం పార్టీ గుర్తించింది. పులివెందల సంఘటనలు, పులివెందల ఘటనలన్నింటి మీద కూడా ఒక పుస్తకాన్ని వెలువర్చాలనేటువంటి ఆలోచన తెలుగుదేశం పార్టీ చేస్తూ ఉంది. రాజశేఖర రెడ్డి ముందు రాజకీయాలు ఎట్లా ఉన్నాయి, వైఎస్ కుటుంబం ముందు, తర్వాత నేరమయం ఎట్లా అయినాయి అనేటువంటి దాన్ని, రాజకీయాల్ని నేరమయం చేసిందే మీరు. ఆ వృత్తి వదులుచుకోవడానికి 30 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి పట్టింది. చంద్రబాబు నాయుడు అధికారం లేకొస్తే ఏ పార్టీ అని చూడకుండా ఫ్యాక్షనిజాన్ని కంట్రోల్ చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఒకవైపు లేని ఫ్యాక్షనిజాన్ని రాజకీయానికి జోడించి రాజకీయ పునాదుల్ని నిర్మించుకున్నటువంటిది మీ కుటుంబం. సో ఈ చరిత్ర మొత్తం తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అట్లాంటి మీరు మీకు సెల్ఫ్ సర్టిఫికేట్ ఇచ్చుకుంటున్నారు. నా అంత మంచోడు రాష్ట్రంలో లేరు, నా అంత అమాయకుడు లేడు. మీరు విక్టిమ్ కాదు, మీరు 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 బాధితుడు కాదు, మీరు ముద్దాయిలు, మీరు నిందితులు. ఈ ప్రజాస్వామ్యంలో మీరు ముద్దాయిలు, నిందితులు, నేరమయ రాజకీయాలకు పునాదులు వేసినటువంటి వ్యక్తులు. మీ నైజం నేరం, మీ రాజకీయం నేరమయం. అది రాజారెడ్డి గారితో ఆగిపోలేదు, మీ దగ్గర కూడా కొనసాగుతూనే ఉంది. రప్ప నరుకుతామంటే వాడిని పిలిచి ఫోటో తీసుకుంటారు. వేట కొడవలతో మేకని బలించి వేడి రక్తంతో రక్తాభిషేకం చేసుకుంటే వాటిని ప్రోత్సహిస్తారు. కారు కింద నిమ్మకాయలాగా తల కార్యకర్తల్ని నలుగుతూ ఉంటే నిర్లక్ష్యంగా చూస్తూ ముందుకెళ్ళిపోగలిగినటువంటి నైజం మీది. అధికారమే పరమావధి, తనామనా లేదు, తల్లి చెల్లి లేదు. సొంత పార్టీ కార్యకర్త కారు కింద నలిగిపోయినా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. అది ఇంకా చెప్తూ పోతే డాక్టర్ సుధాకర్ నుంచి సుబ్రహ్మణ్యం వరకు, బాబాయ్ హత్య వరకు. ఇవాళ గొడ్డలి అని అంటేనే మీకు ఉలికిపాటు పడతా ఉన్నారు. గుండెపోటుకి గొడ్డలిపోటుగా ఈ రాష్ట్రం అర్థం చేసుకోవడానికి ఓ 24 గంటలు పట్టింది. గొడ్డలిపోటును కూడా గుండెపోటుగా చూపించగలరు. ఈరోజు ఇన్ని అకృత్యాలు చేసిన మీరు మేము అమాయకులు అని చెప్పుకోగలరు. మీరు నిజాల్ని ప్రజల ముందుకు చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. అందుకనే చెప్తున్నాం, గొడ్డలి పార్టీ సమాజానికి హానికరం. గొడ్డలి పార్టీ నెవర్ అగైన్ అని నేను అసెంబ్లీలో చెప్పాను. నేను మొదటి బడ్జెట్లో చెప్పాను గొడ్డలి పార్టీ సమాజానికి హానికరం అని. మొన్న రెండో బడ్జెట్లో చెప్పాను గొడ్డలి పార్టీ నెవర్ అగైన్ అని. ఎందుకు అనంటే ఒక తరం నష్టపోయింది, రెండో తరం నష్టపోతుంది. ప్రపంచంలో శరవేగంగా మార్పులు వస్తూ ఉంటే అందిపుచ్చుకునేలాగా యువకుల్ని తయారు చేయాల్సినటువంటి బాధ్యత ఈ రాజకీయ వ్యవస్థ మీద ఉంది. మీరేం చేశారు? చంద్రబాబు నాయుడు ఒక తరానికి ఉపాధి కల్పించేటువంటి సాఫ్ట్వేర్ మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, మీ తండ్రి గారు ఏం మాట్లాడారో నేనున్నాను ఆ రోజు. ఆయన ఇంటర్నెట్ అంటే ఇంటర్నెట్ గురించి ఎన్ని జోకులు వేశారో విన్నారు. ఆ ఇంటర్నెట్టే ఈరోజు మన పిల్లలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇచ్చింది. ఈరోజు మీకు ఏ రాజకీయంలో మీరు బెంగళూరు నుంచి వస్తే ఈ చంద్రబాబు నాయుడు గారు తపనబడి ఇన్ని లక్షల ఉద్యోగాల కల్పనకి దాదాపు 800 కంపెనీలు ఇవాళ గ్రౌండ్ చేయబోతున్నాం. వివిధ దశల్లో ఉన్నాయి. నువ్వేం చేసావు? గొడ్డలి పెట్టేసావు పరిశ్రమ రంగం మీద. ఉన్న పరిశ్రమల్ని తరిమేసావు. పోలవరం డయాఫ్రమ్ వాళ్ళు పోయేలాగా గొడ్డలి పెట్టేశావు. ఎన్నికల వ్యవస్థ మీద గొడ్డలు పెట్టేశావు. ప్రతి వ్యవస్థ మీద గొడ్డలి పెట్టేశావు. లా అండ్ ఆర్డర్ని పనిచేయకుండా గొడ్డలి పెట్టేశావు. అలాంటి గొడ్డలి గురించి మాట్లాడుతూ ఉంటే మీరు ఖచ్చితంగా ముమ్మాటికి గొడ్డలి పార్టీనే. ఈ రాష్ట్రంలో ప్రతి కుటుంబం కూడా దీన్ని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. 5 ఏళ్ల క్రితం మనం ఎంత భయానకమైనటువంటి వాతావరణం ఈ రాష్ట్రంలో ఉంది. ఈరోజు నేరుగా ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించే స్థాయిలో ప్రజలు ఉన్నారు. దట్ ఈస్ ది డెమోక్రసీ వీఆర్ లివింగ్ ఇన్ టుడే. మీరు భయం
అచ్చెన్న గారు అరెస్టు దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారు అరెస్టు వరకు జరిగినటువంటి సంఘటనలు ఒక్కసారి చూస్తే శుక్రవారం వచ్చిందంటే ఏ నాయకుడు అరెస్టు, శుక్రవారం వచ్చిందంటే ఏ పొక్లైన్లు ఏ ఇంటి మీద పడి ఎవడి ఇంటిని కూలుస్తారో తెలీదు. అదే పొక్లైన్లను మీరు కూల్చడానికి వాడితే అదే పొక్లైన్లు రాష్ట్రాన్ని నిర్మించడానికి ఈరోజు చంద్రబాబు నాయుడు వాడుతున్నాడు. ఇదే రమేష్ గారి పార్లమెంటు కాన్స్టిట్యున్సీలో వెళ్ళి ఆర్సలర్ మిట్టల్ దగ్గర చూడండి ఎన్ని వందల పొక్లైన్లు పనిచేస్తూ ఉన్నాయో. నిర్మించడానికి మేము వాడితే ప్రజావేదిక దగ్గర నుంచి ఇళ్లు కూల్చడానికి మీరు పొక్లైన్లు వాడినటువంటి సంస్కృతి మీద ప్రజలు ఇవన్నీ కూడా మర్చిపోలేదు. నేరం మీ నైజం, నేరమయ రాజకీయాల్ని మొదలుపెట్టిందే ఈ రాష్ట్రంలో మీరు మీ కుటుంబం అనేటువంటిది గుర్తు చేస్తున్నారు. దాన్ని ఇవాల్టికి పెంచి ప్రోత్సహిస్తున్నారు. ఒకవేళ ఒక తరం చేసి ఉండొచ్చు, మీకు సంబంధం లేకపోతే ఈరోజు మేము మాట్లాడం, కానీ మీరు కూడా ఆ నేరమయ రాజకీయాలని ప్రోత్సహిస్తున్నారు. పోలీసు వ్యవస్థని కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం చేశారు, అధికారంలో ఉన్నప్పుడు బెదిరింపులు చేశారు. నేరమయం చేస్తున్నటువంటి ఈరోజు కార్యకర్తల్ని పెంచి పోషిస్తూ ఉన్నారు. ఇక బాబాయ్ హత్యలోనూ లేకపోతే నారాసుర రక్త చరిత్ర అని చేశారు. చంపింది మీకు సంబంధించిన వ్యక్తులు అనేటువంటిది మీ చెల్లెలు చెప్తా ఉంది. రెండో వైపు ఏమో చంద్రబాబు నాయుడు గారి మీద ఒక నారాసుర రక్త చరిత్ర అని చెప్పి ఒక ఎలక్షన్ చేసుకున్నారు. మీ తాత మర్డర్ కేసులో ఇవాళ మాకు సంబంధం ఉంది అనేటువంటిది ఆయన పార్థసారథి రెడ్డి గారు చాలా స్పష్టంగా ఆ రోజు జరిగినటువంటి సంఘటనలు ఏంటి అనేటువంటి చెప్పారు. సొంత పార్టీ మీరు చెప్పారు రిలయన్స్కి సంబంధం ఉంది అని. మీ నాయకులు మొత్తం రిలయన్స్ షోరూమ్లన్నీ తగలబెట్టారు, మా అనంతపూర్లో తగలబెట్టారు. నా మీద నిలబడిన ఆయన మొదటి ముద్దాయిగా కూడా కేసు ఉన్నింది. మీరు అధికారంలోకి రాగానే ఆ కేసులన్నీ తీసేశారు, ఆ రిలయన్స్కి మీరు పార్లమెంట్ సభ్యులు ఇచ్చారు. కానీ ఈరోజు మళ్ళీనేమో చంద్రబాబు నాయుడు గారు హస్తం ఉందేమో అనేటువంటిది మాట్లాడతారు. నాలుక ఇంకేమన్నా మీకు అధికార దాహం ఎట్లా ఉంది అనే దానికి మీకు తల్లి చెల్లి లేదు అనేటువంటిది ఎట్లా అయితే అందరూ చెప్తా ఉన్నారో తండ్రి కూడా మీ లెక్కలో లేడు అనేటువంటి దానికి 2-3 ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటాను. ఆ రోజు అచ్చెన్నాయుడు గారు చెప్పారు, బొత్స సత్యనారాయణ గారు స్టేట్మెంట్ ఇచ్చాడు, వైఎస్ మరణంలో వెనకాల జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఏముందో తెలియాలి అనేటువంటిది బొత్స సత్యనారాయణ గారు చెప్పారు. దాని మీద మీరు ఇంతవరకు స్పష్టత ఇవ్వలేదు. అసలు రాజశేఖర రెడ్డిని ముద్దాయి చేసింది ఎవరు? తెలుగుదేశం పార్టీనా, కాంగ్రెస్ పార్టీనా? ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఆ రోజు స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇవన్నీ కూడా ప్రజలు మర్చిపోయారు, అందుకనే ఒకసారి గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. రాజశేఖర రెడ్డిని ముద్దాయి చేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి. హైకోర్టు ఒప్పుకోకపోతే సుప్రీంకోర్టు వరకు వెళ్ళి వైఎస్ను ప్రథమ ముద్దాయిగా చేర్చమని చెప్పింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఉండవల్లి అరుణ్ కుమార్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ కేసు ఫైట్ చేసిన సుధాకర్ రెడ్డికి అధికారంలోకి వచ్చినటువంటి 3వ నెలకే ఆయన పోస్ట్ ఇచ్చాడు. ఎవరైతే రాజశేఖర రెడ్డి గారిని వెళ్ళి ముద్దాయిగా చేర్చాడో ఆయనకు మీరు పోస్ట్ ఇచ్చారు. ఇంకా రాష్ట్ర విభజన గురించి జేడి శీలం రాజశేఖర రెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితుడని చెప్పుకునే వ్యక్తి ఆర్టికల్ 3 ఉపయోగించి సమాధి దగ్గర జరిగిన డిస్కషన్ ఆయన చెప్పింది. ఆర్టికల్ 3 ఉపయోగించి రాష్ట్రాన్ని మీరు విభజించవచ్చు అని సలహా ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారే. అది చెప్పి తను బయలు తెచ్చుకున్నాడు అనేటువంటిది జేడి శీలం గారు ఆ రోజు చెప్పారు. మీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు, మేం చెప్పింది కాదు ఇది. అంటే మీ ప్రవృత్తి, మీరు చేసేదేంటి చెప్పేదేంటి రెండింటి మధ్య తేడా ఏంటి అని చెప్పడం కోసం చెప్తా ఉన్నాం. వైఎస్ పాదయాత్ర చేస్తున్నప్పుడు మధ్యలో ఆయన ఆరోగ్యం క్షీణించింది, మీరు అందరూ గుర్తుంచుకుని ఉంటారు. వైఎస్ విజయమ్మ గారు వెళ్ళి పరామర్శించారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు పోలేదు అక్కడికి. ఎందుకు పోలేదు? దాని మీద కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగి స్టేట్మెంట్లు వచ్చినాయి. వైఎస్ మరణం మీద విచారణ జరిగితే జగన్మోహన్ రెడ్డితోనే మొదలవ్వాలి అనేటువంటిది లగడపాటి రాజగోపాల్ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్. అంటే ఎంత బలంగా నమ్మారు మీ పార్టీలో వాళ్ళు ఆ రోజు. ఎందుకు అనంటే ఆ లబ్ధిదారుడు మీరే కాబట్టి, ఆ రోజు జరిగిన సంఘటనలు వాళ్ళకు ఆ రకంగా కనిపించినాయి కాబట్టి. సో ఇవన్నింటినీ ఒక్కసారి గుర్తుంచుకుంటూ నేరమయ రాజకీయాలకు మొదలు పెట్టింది మీరే, ఆ రాజకీయాల్ని కొనసాగిస్తున్నది మీరే. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం, ముఖ్యంగా యువకులు, తమ భవిష్యత్తుకు బాటలు వేసుకోవాల్సినటువంటి యువకులు ఇవాళ మనం గుర్తుంచుకోవాలి. వైఎస్ కుటుంబం యొక్క చరిత్ర ఏంటి, చంద్రబాబు నాయుడు గారి కుటుంబం యొక్క చరిత్ర ఏంది చూసుకోవాలి. ఉద్యోగాలు ఇవ్వడానికి కోసం చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు తపన పడితే పరిశ్రమల్ని తరిపేయడం కోసం, తన లాభం కోసం పనిచేసేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ తేడాను గమనించాల్సినటువంటిది ఉంది.
గొడ్డలి పార్టీ సమాజానికి హానికరం, గొడ్డలి పార్టీ నెవర్ అగైన్ అనేటువంటిది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను. అందరికీ నమస్కారం. అసలు గత 2-3 రోజుల కిందట సమయము సందర్భం కాదు ఈ సబ్జెక్ట్ మాట్లాడేది. ఎందుకు మరి ఈయన ఇప్పుడు ఈ సబ్జెక్టు మాట్లాడుతున్నాడని ఆలోచన చేసి లోతుగా విచారిస్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక సైడు వెల్ఫేర్ స్కీమ్స్ కానీ, ఇంకొక సైడు ఇండస్ట్రియల్గా డెవలప్మెంట్స్, ఎంప్లాయ్మెంటు, ఏదైతే సూపర్ 6 చెప్పారో అవన్నీ కూడా బాగా అమలు జరుగుతున్నాయి. ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా డైవర్ట్ చేయాలి, ఏ విధంగా ప్రజల్లో ఒక చర్చకు తీసుకురావాలని ఒక దుర్మార్గపు ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి సెల్ఫ్ గోల్ వేసుకున్నాడు. ఆయన కుటుంబంలో మా తాతగారు ఏ విధంగా చనిపోయారు, మా నాన్నగారు ఏ విధంగా చనిపోయారు, మా చిన్నాన్నగారు స్వయం కృతాకి దాంట్లో రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా చనిపోయినారనేది మొత్తం యావత్ దేశం అంతా చిన్నపిల్లలు కూడా తెలుసు. ఆ డెడ్ బాడీ ఎప్పుడు దొరుకుతుందా ఏంటా అనేది కూడా అందరూ ఎదురు చూసి ఎక్కడ జరిగింది. ఆ హెలికాప్టర్ యాక్సిడెంట్లో ఆ రోజు వాతావరణం అనేది అందరికీ తెలిసింది. ఇంతకుముందే కేశవ్ గారు చెప్పినట్లు దాన్ని ఏ విధంగా చిత్రీకరించారో చూసాం. వివేకానందరెడ్డి హత్య ఏ విధంగా చిత్రీకరించారో చూసాం. ఈరోజు మీకు సోషల్ మీడియా ఉంది. సోషల్ మీడియాలోనే ఒక క్వశ్చన్ వేసుకోండి. రాష్ట్ర ప్రజలారా, వివేకానందరెడ్డి హత్యను ఏ విధంగా భావిస్తున్నారు, ఎవరు చేశారని. 80%, 90% మీ మీద ఆరోపణలు రాకుండా నేను రాజకీయం నుంచి సన్యాసం చేసుకున్నాను. ఓపెన్ ఒక ప్రెస్ క్లబ్లో ఒక సోషల్ మీడియా పెట్టి మీరు ఓపెన్ చేయండి. ఈ క్వశ్చన్ చేసి మీరు ఓపెన్గా ఎవరైనా దీని మీద ఆన్సర్ చేయండి. మీరు నమ్ముతున్నారా లేదా జగన్మోహన్ రెడ్డి హస్తం ఉంది దీంట్లో, వివేకానంద రెడ్డి దాంట్లో డైరెక్ట్గానే నమ్ముతున్నాం అనే క్వశ్చన్ రాకుండా పోతే నేను ఎంపీకి రాజీనామా చేసి రాజకీయాల నుంచి మానుకున్నాను. ఇవన్నీ ఒక పక్క చేస్తూ ఎంత ధైర్యంగా మళ్ళీ ఈ విషయాన్ని తీసుకొని వచ్చి అంటే అతను ఆలోచన ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఒక క్రిమినల్, ఈ గొడ్డలి అనేది బాగా ప్రజల్లోకి పోయింది. దాన్ని డైవర్ట్ చేయడానికి పాపం ఒక శాంతి దూతగా ఆయనే నేను మంచివాడిని, మా కుటుంబంలో ఇలా చేశారని. అసలు కుటుంబంలో ఈరోజు పరిస్థితి ఏంటి అనేది మనం చూస్తూనే ఉన్నాం. కుటుంబంలో చిన్నాన్ను చంపేసి ఒక పక్క చెల్లెలతో దూరం అయిపోయి సిస్టర్స్తో, ఈ కేసులన్నీ కూడా ఎవరు విచారించారు? చంద్రబాబు నాయుడు లేకపోతే కూటమి ప్రభుత్వం కాదు, సిబిఐ విచారించేసి ఈరోజు వైఎస్ భాస్కర్ రెడ్డిని ముద్దాయి చేసి మిగతా మీ దగ్గర ఉండే కుటుంబ సభ్యులందరినీ ముద్దాయిలు చేసి వాళ్ళు జైల్లో ఉన్నారు ఇప్పటికీ. ఇంకా కూడా వివేకానందరెడ్డి హత్య అప్పుడు ఎప్పట్లో నిజంగా దేవాంశ్ లేడు, లేకుంటే ఆయనకు చిన్నపిల్లాడు, లేకుంటే ఆయనే కొంచెం 10-15 సంవత్సరాలు వచ్చింటే ఆయనే పాత్ర ఉందని కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పి నమ్మించే విధంగా ప్రయత్నం చేసేవాడు. ఎక్కడ పోతున్నాం? అసలు చరిత్ర ఏంటి? రాజారెడ్డి ఏ విధంగా చిన్నప్పుడు చేశాడు అంటే, మేము చిన్నప్పుడు దాదాపు 48 సంవత్సరాల క్రితం పులివెందుల్లో ఇతని పరిస్థితి ఏంటి? అప్పుడు ఒక ఎస్టీ కులాన్ని అడ్డు పెట్టుకొని దోపిడీలు దొమ్మిలు చేసేవారు. రికార్డులో ఉంది పోలీస్ స్టేషన్లో, పులివెందుల పోలీస్ స్టేషన్లో ఎన్ని దోపిడీలు ఎన్ని దొమ్మిలు అంటే విలేజ్లపై పడి నైట్ పూట. ఇప్పుడు స్టీవర్ట్పురం చూసాం కదా, అప్పుడు ఏ విధంగా చేసేవాళ్ళని ఆ విధంగా జరిపించుకుంటూ జీవనం గడిపేవారు. అక్కడి నుంచి కోడూరులో మంగంపేట వెరైటీస్ బాగున్నాయని చెప్పేసి అక్కడ సుబ్బనర్సయ్య దగ్గర ఒక టిప్పర్ పెట్టుకొని ఆయన దగ్గర పనిచేస్తూ ఈ మైండ్లో బాగా ఆదాయం వస్తుందని చెప్పేసి ఆయన్ను మర్డర్ చేసినప్పటి నుంచి ఆ టేస్ట్ అనేది చూశాడు. ఒకరిని చేసేస్తే ఏ విధంగా ఆదాయం వస్తుందని. అక్కడి నుంచి పులివెందల్లో ఏ విధంగా 78లో ఆయన కొడుకు ఎమ్మెల్యే కావడము, ఆ కాన్స్టిట్యున్సీలో ఏ విధంగా ఆధిపత్యాన్ని చేసుకోవాలని ఇప్పుడు కేశవ చాలా
క్లుప్తంగా క్లియర్గా ఇప్పటికీ మీరు మీడియా అంతా కూడా ఒక్కసారి ఆ పారినపల్లి విజిట్ చేయాలని కోరుతున్నాను. ఆ పారినపల్లి అనేది బార్డర్, లాస్ట్ అనంతపురం జిల్లాకు బార్డర్ లాస్ట్ విలేజ్. దాని తర్వాత ఆ పక్క చిత్రావతి రివర్ ఉంది. చిత్రావతి రివర్ తర్వాత అనంతపురం జిల్లా. ఆ గ్రామంలో జరిగిన భయానక వాతావరణం ఇంకా కూడా మాకు అట్లే ఒక సినిమా చూపించినట్టు ఉంది. అందువల్ల పులివెందుల్లో ఈరోజు ఎన్ని హత్యా రాజకీయాలు ఏ విధంగా చేశారు. అసలు జగన్మోహన్ రెడ్డి ఎందుకు రాజారెడ్డిని హత్య చేయాల్సి వచ్చింది? అక్కడ అతను ఎంతోమందిని హత్య చేయించి రాజకీయ లబ్ధి కోసం వారి కసి తీర్చుకోవాలని చెప్పేసి ఆయన్ను అందరూ చూస్తూ ఉండగానే ఎక్కడో అడవిలో కాదు, ఎక్కడో కాదు, నడి రోడ్డులో ఆ రోజు ఆయన మీద బాంబులు వేసేసి ఎవరు చేసింది? విక్టిమ్స్, వాళ్ళ బాధితులు, వాళ్ళ చేతిలో చనిపోయిన బాధితులు ఆయన పైన చేశారు. దానిపైన జగన్మోహన్ రెడ్డి అప్పుడు కొంచెం వయసు వచ్చి 35-32 సంవత్సరాలు ఉంటాయి. ఆ తాతను మా వాళ్ళు వీళ్ళు చేశారనే ఉద్దేశంతో ఈయన సూట్ కేసు బాంబు పెట్టి తయారు చేస్తే దాంట్లో దొరికిన వ్యక్తి కదా. ఆ రోజు అక్కడ ఇప్పుడు కడపలో ఏఎస్పీగా ఉన్నాడు ఒక ఎస్ఐ ఉన్నాడు ప్రకాష్ అని. ఆ ఎస్ఐని జగన్మోహన్ రెడ్డి కొట్టని పోయి అది కేసు ఉంది. రాజారెడ్డి పైన రౌడీ షీటర్ కేసు, దొమ్మి కేసులు, ఇన్ని కేసులు హిస్టరీ. అప్పుడు తెలుగుదేశము ఇవన్నీ గవర్నమెంట్ కాదు, అప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాదు. మీ గవర్నమెంట్లోనే రాజారెడ్డి పైన రౌడీ షీటర్. అలాంటి చరిత్రని మన వివేకానంద రెడ్డి వరకు చూశాం. అసలు కుట్రలు కుతంత్రాలు అనేది కొత్తగా ఎవరికొరికో క్రిమినల్స్ కూడా రాని ఐడియాలు మీకు వచ్చి మీరు రాజకీయాలు చేసి రాజకీయ లబ్ధి పొంది ఈరోజు రాష్ట్రంలో నాకు ఒక గొడ్డలనే పేరు వచ్చింది, ఒక క్రిమినల్ అనే పేరు వచ్చింది. ఆ పేరు పోగొట్టుకోవాలని చేస్తే రాబోయే రోజుల్లో మంచి పనులు చేయాలి. ఇవన్నీ చేసిన వల్ల ఒక్కసారి అవకాశం ఇస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు 5 సంవత్సరాలు ఎంత నరకయాతన పడి ఈరోజు మిమ్మల్ని 11 సీట్లకు తెచ్చేస్తే దాన్ని ఏ విధంగా నేను మంచి పేరు తెచ్చుకోవాలని ఆలోచన చేయకుండా ఇంకా కూడా ఇలాంటి రాజకీయాలు చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పుడుండే సోషల్ మీడియా, ఇప్పుడుండే యువతకు ఇవన్నీ నచ్చవు. రాష్ట్రానికి మంచి చేయాలి, రాష్ట్రానికి ఎవరైతే మంచి చేస్తారు ఇప్పుడు ఎందుకంటే అతనికి ఏమైపోయింది, ఒక పక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రాష్ట్రానికి మంచి సహకారం అందిస్తున్నారు, ఇంకొక పక్క అనుభవం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఇవన్నీ తెస్తున్నారు, ఇంకా కొత్త పథకాలు కూడా తీసుకొస్తున్నారు. దానికి యువతగా తోడుగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఏమి చేయాలి, మనకి ఈ విధంగా ఎట్లా మచ్చ పోగొట్టుకోవాలనే ఉద్దేశంతో తన సెల్ఫ్ గోల్ తానే వేసుకున్నాడు. ఈ రాష్ట్ర ప్రజలు ఒక్కసారి గత 5 సంవత్సరాలు చూసిన జగన్మోహన్ రెడ్డిని ఇప్పటికి కాదు ఎప్పటికి కూడా ఈ కూటమి ప్రభుత్వం ఉన్నంత వరకు నువ్వు మళ్ళీ కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు తెలియజేస్తాను. సార్ ఇప్పుడు శ్రీగొండ ప్యాలెస్ గురించి కూడా మాట్లాడారు. యోగా డే కోసం 200 కోట్ల రూపాయలు పైన ఖర్చు పెట్టి వృధా చేశారు. ఈ 200 కోట్లు పెట్టి నేను కట్టినటువంటి ప్యాలెస్ ప్రపంచంలో ఎవరు వచ్చినా కూడా ఇక్కడ ఉండొచ్చు, వచ్చి దాన్ని ఉందని చెప్పి మాట్లాడుతున్నారు. ఇక్కడ టాపిక్ ఇవాళ నేరమయ రాజకీయాల గురించి. క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ ఈ రాష్ట్రంలో ఎప్పుడు మొదలైంది, ఎలా మొదలైంది, భవిష్యత్ తరాలకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది డెఫినెట్గా మీరు అడిగిన దాని మీద చాలా డీటెయిల్గా ఇంకో రోజు డిస్కషన్ చేసుకుందాం. ఇవాళ నేరమయ రాజకీయాల మీద నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన దాని మీద వీఆర్ హియర్. ఈ రాష్ట్రంలో భవిష్యత్ తరాలకి నిజాలు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. గొడ్డలి పార్టీ అకృత్యాలను వెలుగులోకి తీసుకురావాల్సినటువంటి బాధ్యత అధికారంలో ఉన్నటువంటి మా మీద ఉంది. కాబట్టి చాలా కేటగారికల్గా దానికి సంబంధించి పూర్తి వివరాలని వేయాలి అనేటువంటి ఆలోచనలకు వచ్చాం. ఎందుకనంటే భవిష్యత్ తరాలకు నిజాలు తెలియకుండా పోతాయి. నిజమేనేమో స్వాతంత్ర సమరయోధులు అనుకునేటువంటి పరిస్థితులు రాకూడదు అనేటువంటి దానికి ప్రధాన లక్ష్యం. మీరు అడిగిన వాటి మీద తర్వాత ఇవాళ చాలా రమేష్ గారు చెప్పారు, రాజారెడ్డి గారి మర్డర్ వెనకాల ఎవరు చేశారు. అసలు అతనే క్లెయిమ్ చేశాడు కదా. పార్థసారథి రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయన వచ్చే చెప్పుకున్నాడు కదా, నన్ను ఒక అడ్వకేట్ని కోర్టు నుంచి బయటకు వస్తూ ఉంటే ఎంత పాశవికంగా దాడి చేసి చచ్చిపోయాడు అనుకుని వదిలేసిపోతే భగవంతుడు నన్ను బతికిచ్చాడు, నా వర్గీయులు ఎవరో చేశారు. ఇప్పుడు ఆ రోజున్న ఫ్యాక్షన్ రాజకీయంలో ఒకటి ఎప్పుడు కూడా హిస్టరీలో ఒకటి ఉంది, దోస్ హూ లివ్ బై సోర్డ్ డై బై సోర్డ్ అని. కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే పోతాడు. రాజారెడ్డి మర్డర్ అనేది ఎక్కడో రూమ్లోనో లేకపోతే ఇంకొకటి ఎక్కడో జరగల, అడవిలో జరగల.
నడి రోడ్డులో ఒక మండల హెడ్ క్వార్టర్స్లో నడి రోడ్డులో పట్ట పగలు అందరూ చూస్తుండగానే ఆయన చంపేసింది. ఎవరనేది ప్రజలందరూ చూస్తున్నారు. ఆ రోజు జైలుకి వెళ్ళి సెంటెన్స్ అయింది కదా, వాళ్ళకి శిక్ష పడింది కదా, 11 మందికి యావజ్జీవక శిక్ష పడింది. ఆ రోజున తెలుగుదేశం పార్టీకి ఇంకోరికి ఏం సంబంధం, ఆయన క్లెయిమ్ ఓపెన్గా చెప్పారు ఏం జరిగింది అనేటువంటి. రాజశేఖర రెడ్డి గారి కళ్ళ ముందు చూసాం. అది ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది మనకు అందరికీ కూడా. ఎవ్వరు విడుదల కాలేదు, పెరోల్ కూడా రాకుండా చూశాడు అనేది ఆయన నిన్న చేసినటువంటి. పెరోల్ ఇదే వాళ్ళకున్న రైట్, అది కూడా రాకుండా చేశారు అనేటువంటిది ఆయన నిన్న చేసినటువంటి ఆరోపణని మనం చూసాం. బాబాయ్ హత్య కేసుని మనం చూసాం. మీరు బాధితుడు కాదు, మీరు నిందితుడు. ఇది నేను చెప్తున్నది కాదు, మీ చెల్లెళ్ళు ఇద్దరూ చెప్పారు. మీ చెల్లెళ్ళు ఇద్దరూ చెప్పిన విషయం. నువ్వు బాధితుడా నిందితుడా కొంతసేపు మాకు తెలీదు, కుటుంబ వ్యవహారం అనుకుంటే కూడా తండ్రిని కోల్పోయినటువంటి సునీత, బాసటగా నిలిచినటువంటి మరో చెల్లెలు ఇద్దరూ చెప్పారు మీ గురించి. మీరెట్లా ఇవాళ బాధితుడు అవుతారు? మీ వల్ల సమాజం, మీ కుటుంబం వల్ల సమాజం బాధపడింది ఈరోజు. ఇప్పుడు అందుకే ప్రమాదకరం మీరు అని చెప్తా ఉండేది. ఆ సూట్ కేసు బాంబులో కూడా ఆ రోజు రెడ్ హ్యాండెడ్గా మంగళకృష్ణ దొరికాడు. మంగళకృష్ణ ఎవరు అసలు? ఇప్పుడు ఒకసారి మనం గుర్తుపెట్టుకుందాం, జగన్మోహన్ రెడ్డి వెంబడి ఉండే బ్యాచ్ని చూడండి, ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో ఉండే మంత్రివర్గాన్ని చూడండి. అప్పుడు మంత్రివర్గం జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ ఎవరెవరు? మంగళకృష్ణ, శంకర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి. లేదంటే కనుక మనం ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, ఎటువంటి వాళ్ళు అప్పుడు మంత్రివర్గంలో ఉన్నారు, ఆ మంత్రివర్గంలో ఉండే అసెంబ్లీలో ఏ విధంగా మాట్లాడుతున్నారు, ఇప్పుడు మంత్రివర్గం ఏ విధంగా పనిచేస్తుంది, ఇప్పుడు మంత్రివర్గంలో ఉండే వ్యక్తులు ఎవరెవరో చూడండి ఎట్లా పనిచేస్తున్నారు. ప్రజలు అన్నీ కూడా బేరీ చేసుకుంటున్నారు. అంత సింపుల్గా లేదు. ఇప్పుడు ఏదో మామూలుగా టీవీలు పేపర్లే కాదు, సోషల్ మీడియా కూడా పవర్ఫుల్కి వచ్చినప్పుడు చిన్న విషయం, ఇప్పుడు ఇక్కడ నేను మాట్లాడుతుంటే ఇప్పుడు కొన్ని వందల మంది, కొన్ని వేల మంది, లక్షల మంది ఒక సెకండ్లో 2 సెకండ్లో చూసేసి వాళ్ళు బెరీ చేసుకుంటున్నారు. ఈయన మాట్లాడింది కరెక్టా కాదా, ఏది తప్పు ఏది అబద్ధం అనేది అందరికీ నాలెడ్జ్ వచ్చేసింది ఇప్పుడు. ఎందుకంటే నాలెడ్జ్ మన ఒకరి సొంతం కాదు, ఆ రోజులు పోయినాయి. అది జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలి. సార్, నేరమైన రాజకీయాలు ఉన్నటువంటి పరిస్థితుల్లో బీజేపీ టీడీపీ ఇద్దరు ఉంటారు. బీజేపీ టీడీపీ అసలు నేరస్తులు ఫ్యాక్షనిస్టులు లేకోకుండా పార్టీని ఎలా రన్ చేస్తున్నారు? మీకు అంటే రాయలసీమ రాజకీయ సమాజంలో రిఫ్లెక్షనే మీలో అయినా మాలో అయినా. సమాజంలో నేరస్తులు ఉన్నారు, సమాజంలో మంచోళ్ళు ఉన్నారు. సేమ్ రిఫ్లెక్షన్ మీడియాలోనూ ఉంటుంది. మంచోళ్ళు ఉంటారు, వాళ్ళు ఉంటారు. పాలిటిక్స్లోనూ మంచోళ్ళు ఉంటారు, వాళ్ళు ఉంటారు. ప్రతి రంగంలోనూ రిఫ్లెక్షన్ ఆఫ్ ది సొసైటీనే ఉంటుంది. దానికి ఎగ్జాంపులే సింపుల్, నాగేశ్వరరావు అంటే కొంత క్రెడిబిలిటీ ఉంది, మనం అందరం ఒప్పుకోవాల్సింది. ఎందుకంటే కొద్దిగా నాలెడ్జబుల్గా మాట్లాడుతున్నాడు. గత కొన్ని రోజులుగా ఎందుకు ఆయన మనం నేను చెప్తే బాగుండదు కానీ మొన్న జరిగిన ఇష్యూ అమిత్ షా అంట, పవన్ కళ్యాణ్ అంట మాట్లాడుకున్నారంట. అప్పుడు నాగేశ్వరరావు లోపల నుంచి విన్నాడంట. ఏమన్నా అర్థం ఉందా? నేను కూడా నాగేశ్వరరావు మాట్లాడదాం అనుకున్నా కానీ ఇప్పుడు మీరు చెప్తున్నారు ఎట్లా అని. ఎప్పుడు ఎవరు ఎట్లా మారిపోతారు, ఎప్పుడు ఏ బ్యాచ్కి ఏమవుతుందో మనం చూస్తున్నాం. ఎందుకంటే నేను నాగేశ్వరరావు దగ్గర ఎక్స్పెక్ట్ చేసింది కాదు, ఆయన ఒక్కసారి కాదు బేషరతుగా ఈ వాపసు తీసుకుంటున్నానని 10 సార్లు చెప్పినా కూడా చాలదని చెప్పి తెలియదు. అంతకన్నా ఎక్కువ మాట్లాడడం కూడా బాగుంటుంది. ఫ్యాక్షన్ నేను ఒక్క నిమిషం మీకు అది కాదు, మీకు అదే చెప్తున్నా. సో ఇట్ ఈస్ అ రిఫ్లెక్షన్ ఇన్ ఎవ్రీ సెక్టర్. ఒక్కసారి గమనించండి, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత రాయలసీమలో ఫ్యాక్షనిజం ఎట్లా తగ్గుముఖం పట్టింది, ఎట్లా ఈ పార్టీను ఆ పార్టీ. నా బిగినింగే దాంతో మొదలుపెట్టాను. ఏ పార్టీ అని చూడకుండా ఫ్యాక్షనిజాన్ని కంట్రోల్ చేసిన కుటుంబం చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ. ఆ రాజకీయాలకు నేరమయం చేసినటువంటి ఫ్యామిలీ అనేది మొదలుపెట్టిందే దాంతో మొదలుపెట్టి. నేను పేర్లు చెప్పదలుచుకోవాలా. 94 నుంచి నేను ఎమ్మెల్యేగా చూస్తూ ఉన్నా ఫ్యాక్షనిజాన్ని ఎట్లా చంద్రబాబు నాయుడు గారు కంట్రోల్ చేస్తూ వచ్చాడు. దానికి పార్టీ లేదు. ఈ సీన్ ఇట్ యాజ్ అ ఫ్యాక్షన్. ఆయన వేదికల మీద చెప్పాడు, నేను నా రాజకీయానికి నష్టం జరుగుతుంది అని తెలిసి కూడా కంట్రోల్ చేశాను అని. దాంట్లో ఇట్ ఈస్ అ ట్రూ రిఫ్లెక్షన్. ఓకే, రైట్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే ఇబ్బంది కలిగింది మీ అందరికీ కూడా. ఎందుకంటే వాళ్ళ సెక్రటరేట్లో ఉంది కూడా ఆల్టర్నేటివ్ ప్లేస్ లేకపోవడం వల్ల పెట్టారు.